ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అది దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రాంతం. అర్ధరాత్రి సమయం 1 గంట కావచ్చింది. పక్షులు కిలకిల శబ్దాలు తప్ప మరేది వినిపించడం లేదు. కానీ అదే సమయానికి ఓ మహిళ ఇంట్లో రక్తపు మడుగులో పడి శవమై కనిపించింది. పోలీసులు ఇంటికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. హత్య జరిగిన తర్వాత ఇంట్లో నగలు, డబ్బు చోరీ జరిగిందని గుర్తించారు. ఇది పక్కా దోపిడీ దొంగల పనే కావచ్చని అనుమానించారు. కట్ చేస్తే పోలీసుల విచారణలో ఆమెను చంపింది ఎవరో కాదు, కన్న కొడుకేనని తేలింది. అవును, మీరు విన్నది నిజం. ఇంతకు ఆ దుండగుడు కన్న తల్లిని హత్య చేయడానికి కారణం ఏంటి? అందుకు దారి తీసిన ఈ పరిస్థితులేంటి? వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్న ఈ క్రైమ్ స్టోరీల వెనకాల ఏం జరిగింది? ఢిల్లీలో ఓ ప్రాంతంలో సులోచన అనే ఓ మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు కపిల్, శ్రావణ్ అనే 2 కుమారులున్నారు. అయితే పెద్ద కుమారుడు కపిల్కు పెళ్లి చేయాలని తల్లి కొన్నాళ్ల నుంచి అమ్మాయి కోసం వెతుకులాట మొదలుపెట్టింది. ఇటీవల కొడుక్కి పెళ్లి కూడా సెట్ అయింది. ఈ నేపథ్యంలోనే చిన్న కుమారుడు శ్రావణ్ పెళ్లి చేసుకుంటానని తల్లితో చెప్పాడు. కానీ ఇతగాడు ఓ కండిషన్ పెట్టాడు. నాకు చాలా కాలంగా తెలిసిన ఓ అమ్మాయి ఉందని, నేను పెళ్లి చేసుకుంటే మాత్రం ఆమెనే చేసుకుంటానని తల్లితో చెప్పాడు. కానీ తల్లి సులోచన అందుకు నిరాకరించింది. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు దక్కే ఆస్తిలో వాటా ఇవ్వనని సులోచన కొడుకుకు శ్రావణ్కు తెగేసి చెప్పింది. దీంతో తల్లి అలా చెప్పడంతో శ్రావణ్కు ఏం చేయాలో అర్థం కాలేదు. ఓవైపు కట్టలు తెంచుకునే కోపంతో ఊగిపోతున్న కన్న తల్లి కదా అని కాస్త వెనక్కి తగ్గాడు. కానీ శ్రావణ్కు తల్లిపై కోపం రాను రాను మరింత పెరిగిపోయింది. నాకు నచ్చిన అమ్మాయినే వద్దంటావంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ క్రమంలోనే ఈ శ్రావణ్ తన తల్లి సులోచనను చంపాలని పథకం రచించాడు. సమయం కోసం ఎదురు చూశాడు. ఆ రోజు కూడా రానే వచ్చింది. డిసెంబర్ 6 శుక్రవారం అర్ధరాత్రి సమయం. ఇదే మంచి సమయం అనుకున్న శ్రావణ్ తల్లి సులోచనను అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి దొంగలు మా అమ్మను హత్య చేశారని నమ్మించాడు. అతడు చెప్పిన మాటలు విని ఇంట్లో వాళ్ళు కూడా ఇదే నిజమనుకున్నారు. వాస్తవానికి అదే సమయానికి వాళ్ళింట్లో నగలు, డబ్బు చోరీ జరగడంతో నిజంగానే దొంగలు సులోచనను హత్య చేసి ఉంటారని పోలీసులు కూడా భావించారు. ఇక విచారణలో భాగంగా మృతురాలి శ్రావణ్ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. నేను ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లికి నిరాకరించిందని, అందుకే హత్య చేశానని అంగీకరించాడు. దీంతో పోలీసులు నిందితుడు శ్రావణ్ను అరెస్టు చేశారు. చూసారా, ఈ రాక్షసుడు చేసిన దారుణం. కేవలం ఓ అమ్మాయి కోసమే కని పెంచిన తల్లిని ప్రాణాలతో లేకుండా చేసి ఘోరానికి ఒడిగట్టాడు. ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలంటూ ఈ దారుణం తెలిసిన వ్యక్తులు చెబుతున్నమాట. ఏ కొడుకైనా తల్లిని ప్రేమగా చూసుకోవాలి గాని ఇలా హత్య చేయడం ఏంటని భయపడిపోతున్నారు.